నేను అనుకున్నది సాధించాను. ఈ రోజుతో ఆ మాధవ్ పేడ శాశ్వతంగా విరగడైపోయింది. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. మన ఫ్యాక్టరీ వర్కర్స్ కి 1 నెల బోనస్ అనౌన్స్ చేయి. అలాగే. ఆంటీ, ఏంటి వివేక్? నా గదిలో హడావిడి ఏంటి? అది అదే చూడు బాబు, ఎంత అత్తగారైనా అలాంటి విషయాలు ఆవిడ గారిని అడిగితే ఎలా చెప్తుంది చెప్పు? పెళ్ళయ్యాక వయసులో ఉన్న మీ ఇద్దరిని విడివిడిగా ఉంచడం విధాయకం కాదు కదా. అందుకని ఇవాళ రాత్రికి శోభనం కార్యక్రమం ఏర్పాటు చేసింది. సారీ, కుదరదు. అవునాంటీ, నాకు పెళ్ళైన విషయం ఇప్పటిదాకా మా డాడీకి చెప్పలేదు. ఇప్పుడు శోభనం కూడా సీక్రెట్ గా జరిపిస్తే ఏం బాగుంటుంది? ముందు ఆయనకి చెప్పాలి. ఆయన ఆశీస్సులు అందుకున్నాకే మిగతావన్నీ. హలో, ఎవరండి మాట్లాడేది? అలాగా, 1 నిమిషం లైన్ లో ఉండండి. బాబు వివేక్, మీ నాన్నగారి దగ్గర నుంచి ఫోన్ అయ్యా. ఇప్పుడు ఆయన గురించి తలుచుకున్నావు. ఆయన గారి దగ్గర నుంచి ఫోన్. ఆయనకి 100 ఏళ్ళ ఆయుష్. మాట్లాడు. హలో డాడ్, వివేక్ మాట్లాడుతున్నాను. అవును డాడ్. సారీ డాడ్, అనుకోకుండా నా పెళ్లి ఇక్కడే అయిపోయింది. సారీ చెప్పాను కదా డాడ్. ఏంటి, ఈవినింగ్ ఫ్లైట్ బయలుదేరి వస్తున్నారా? థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐల్ కమ్ అండ్ రిసీవ్ ద ఎయిర్పోర్ట్. బాయ్. ఏం లేదంటే ఒక్కగానొక్క కొడుకును కదా, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నందుకు డాడీ కోపడ్డారు. మాట్లాడి కన్విన్స్ చేశాను. మమ్మల్ని ఆశీర్వదించడానికి దుబాయ్ నుంచి వస్తున్నారు. అలాగా, ఇవాళ వస్తున్నారా? ఓ, నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. అన్నయ్య, నువ్వు వెళ్ళి ఎయిర్పోర్ట్ లో ఘనంగా రిసీవ్ చేసుకో. మళ్ళీ హోటల్ అది అంటారేమో, నేరుగా ఇంటికి తీసుకొచ్చేసేయ్. ఏం బాబు? సరోజ, లక్ష్మి, చూడమరాని, ఆడదాని జీవితంలో తొలి రాత్రి సెకండ్ షో సినిమా లాంటిది. నిద్ర వస్తున్నా చూడాలని ఉంటుంది, చూస్తుంటే నిద్ర వస్తుంది. రండి సార్, రండి. ఇదే మా చెల్లాయి భవంతి. ఇది ఒక్కటే కాదు, ఈ సిటీలో ఇట్లాంటి 4 భవంతులు ఉన్నాయి. కాకపోతే అబ్బాయి గారికి ఈ భవంతి బాగా నచ్చిందని శాంతి ముహూర్తం ఇక్కడే ఏర్పాటు చేశాం. ఇకపోతే ఈ ఇంటితో పాటు ఈ ఇంటి ఇల్లాలు మీ కోడలు కూడా నచ్చుతుందని నా ఉద్దేశం. బిల్డప్ చాలు గానీ అత్తగారిని పిలవాలి. అలాగే. చెల్లమా, చెల్లమా, వచ్చేసారా? రండి రండి. ఏమిటన్నయ్యా అలా నుంచోబెట్టి మాట్లాడేస్తున్నావు? కూర్చోమను. కూర్చోండి. ఏంటి చెల్లమ్మా ఉన్నట్టు పడిపోయావు? ఇవాళ రాత్రికి మీ శోభన కార్యక్రమం కూడా పెట్టుకున్నామే. దానికి తొందరగా ఉందండి. ముందు మీ చెల్లమ్మ సంగతి చూడండి. చెల్లమ్మా, ఏంటమ్మా అట్ట పడిపోయావు? అట్లా చూస్తూ ఊరుకుంటారంటే తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టండి. నేను డాక్టర్ ఫోన్ చేసి వస్తా. మీరనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టారు రా. ఏంట్రా సూపులో ఆ రోజు ఏమన్నావురా? ఈ ఫేస్ కి ఏ అమ్మాయి దొరకదా? ఇప్పుడేమంటావురా? రంపరా రంప, దొంగ రాస్కెల్. డర్టీ ఫెలోస్, డర్టీ ఏరియా, డర్టీ స్మెల్. Come on, darling, come on. ఏమిటి బాబు నువ్వు చెప్పేది? ఆ మహాతల్లి నీ భార్య. అసలు మీ ఇద్దరు ఎందుకు విడిపోయారు? చెప్తాను అత్తయ్య గారు. నేను మోహను రావే కాకుండా మాకు రామకృష్ణ అనే ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. వాడికి ఒక్కగానో కొడుకు. వేసవి సెలవులకి వాడు ఫ్యామిలీతో సహా తిరుపతి వెళ్తూ నన్ను కూడా రమ్మన్నాడు. నాకు ఇంకా అప్పటికి పెళ్లి కాలేదు. మేమంతా కలిసి సరదాగా కారులో తిరుపతికి బయలుదేరాం.
పెళ్ళయిన తర్వాత 1-2 సార్లు ప్రమీలతో విషయం చెప్పాలని ప్రయత్నించాను. కానీ అప్పటికే నా మీద అనుమానం పెంచుకున్న ప్రమీల నాకు వేరే ఆవిడకే సంబంధం ఉందని, ఆ సంబంధం వల్లే ఈ కుర్రాడు పుట్టాడని నాతో గొడవ పడింది. ఎంత చెప్పినా వినకుండా యక్ష ప్రశ్నలు వేసి వేధించి చివరికి నాతో తెగదెంపులు చేసుకుని నన్ను ఇంట్లోంచి పంపేసింది. ఇక నువ్వేం చెప్పక్కర్లేదు బాబు, మాకంతా అర్థమైపోయింది. విడిపోయిన మీ కుటుంబం కలవటం కోసం నువ్వు ఏ నాటకం ఆడినా మేమంతా తలా ఎంత సాయం చేస్తాం. చాలా సంతోషం అత్తయ్య. అమ్మ రాణి, ఏంటి అక్క దగ్గరికి వెళ్దాం పద. అమ్మా మధు, నాన్న ఊరుకోమ్మా, ఊరుకో. ఎలా ఉన్నావమ్మా? అమ్మకి మీకు దూరం అయ్యాననే బాధ తప్ప నాకే దిగులు లేదు నాన్న. పిచ్చి తల్లి, మీకు దూరంగా ఉన్నానే కానీ మీ అమ్మలాగా మిమ్మల్ని దూరం చేసుకోలేదమ్మా. ఇంకెప్పుడు మీ కళ్ళ ముందే ఉంటాగా. రండి నాన్న. మధు, మీ అల్లుడు గారు నాన్న. ఇంతకాలం తర్వాత మీ మావయ్యని పరిచయం చేసుకోవాల్సి వచ్చిన దురదృష్టవంతుడు బాబు. భలేవారే మావయ్య, కొత్తగా మీ పరిచయం దేనికి? మీ అమ్మాయి మిమ్మల్ని తలుచుకుని రోజంటూ ఉంటేగా. పైగా మా మర్తల పిల్ల రోజు వచ్చి వాళ్ళ అక్కను ఓదారుస్తూనే ఉంటారు. అవును నాన్న, పాపం బావగారు అనాథల్లా బాధపడకుండా రోజు ఇక్కడికి రావడం అలవాటు చేసుకున్నాను. చిన్నపిల్లవైనా నీ పెద్ద మనసుకి గర్వపడుతున్నానమ్మా. అంతకన్నా గర్వపడే విషయం మరొకటి ఉంది మావయ్య. మీ పెద్దమ్మాయి నన్ను తండ్రిగాను, మిమ్మల్ని తాతగాను ప్రమోట్ చేసింది. చాలా సంతోషం అమ్మా. నీకు పసుపు కుంకాలు ఇవ్వలేకపోయినా నువ్వు నన్ను తాతం చేస్తున్నావు. మీ ఆశీర్వాదం ఉంటే నాకంతే చాలు నాన్న. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాము. మన కుటుంబంలో అందరూ ఒకరికొకరు కాకుండా అయిపోయాం. నేను అనుకున్నదంతా జరిగి మళ్ళీ మనందరం ఒకటయ్యే రోజు కోసం ఎదురు చూద్దాం. నన్ను చూడగానే నిన్న చాలా షాక్ తిన్నావనుకుంటాను. లేదు, షాక్ నటించాను. నటించావా? ఎందుకు? అవును, జరగాల్సిన శోభనాన్ని ఆపటానికి. సరే, ఇప్పుడు ఏ విషయం మాట్లాడడానికి నన్ను పిలిపించావు? మన విషయం. మనం ఆ 2 అక్షరాల పదము ముక్కలై ఇప్పటికి 18 ఏళ్ళయింది. సంవత్సరాలు బాగానే గుర్తుంచుకున్నారు. నేను ఇప్పుడు వచ్చింది ఆ ముక్కలు అతికించుకోవడానికి కాదు. నీకు అంత మంచి బుద్ధి వస్తుందని నేను అనుకోలేదు. బుద్ధి లేనిది నాకు కాదు, మరో ఆడదానితో అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న దాన్ని కన్న బిడ్డల్ని వదిలి వెళ్ళిన మీకు. నేను వెళ్ళలేదు, నువ్వే తరిమేశావు. ఆనాటి కక్ష తీర్చుకోవడానికేగా ఇప్పుడు మీ కొడుకుని నా మీద ప్రయోగించారు. ప్రయోగం చేసింది, ప్రయోజకుడు దొరికాడని పెళ్లి చేసింది నువ్వు. తెలియక చేశాను. అది జరగకూడని పెళ్లి. కానీ జరిగిపోయింది. దానికి నన్నేం చేయమంటావు? వరస కాని వాళ్ళిద్దరి మధ్య శోభనం అనే మరో దారుణం జరగకుండా మీ అబ్బాయిని విడాకులు ఇమ్మనండి, మీతో పాటు దుబాయ్ తీసుకువెళ్ళండి. వరస ఎందుకు కాదో వాడికి నువ్వే చెప్పు. అంటే 10 మందికి తెలిసేలా మీరు నా భర్త అని నా నోటితో నేనే చెప్పాలంటారు. పోనీ నన్ను చెప్పండి, నేనే చెప్పేస్తాను. నో, అది నేను భరించలేను. అంటే నన్ను భర్తగా అంగీకరించడానికి నీకు నామోషిగా ఉందన్నమాట. అది ఒక శాపంగా భావించి ఏనాడో మిమ్మల్ని మర్చిపోయిన నేను ఈనాడు మిమ్మల్ని మళ్ళీ భర్తగా అంగీకరించలేను. అయితే వాళ్ళ బంధాన్ని ఒప్పేసుకో. చిచి, కన్నబిడ్డకు అనాచారం జరగబోతుందని తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారే, మీకు సిగ్గు కాలేదు? అనాచారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇల్లరికి మొగుడును చులకం చేసి ఇంటి నుంచి గెట్టేయడం అనాచారం కాదు. కన్న కూతురికి కళ్ళెదురుగా ఉన్న తండ్రిని గురించి చెప్పకుండా తండ్రిని బిడ్డని వేరు చేస్తున్నావే, అది అనాచారం కాదు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు శోభనం గురించి వెనకడతావెందుకు? ఆ పాపం కూడా నువ్వే మూట కట్టుకో. ఇది ఘోరం. నువ్వు ఇక్కడ ఇలాగే మాట్లాడుతూ కూర్చుంటే అక్కడ వాళ్ళిద్దరూ మరో ఘోరానికి సిద్ధపడతారు. అర్జెంటుగా వెళ్ళు, వెళ్ళు. చిచి, రాణి, పిలిచావా మమ్మీ? అసలు నీకు బుద్ధిందా? అంత పాటలేంటి, గంతులేంటి? అదేమిటి మమ్మీ, ఆయన నా భర్తేగా. భర్త లేదు, బీరకాయ లేదు. ఈ క్షణం నుంచి నువ్వు అతనికి దూరంగా ఉండాలి. ఎందుకు ఉండాలి? నేను చెప్తున్నాను కాబట్టి. ఏమిటి మమ్మీ, అతన్ని పెళ్లి చేసుకోమన్నావు, చేసుకున్నాను. శోభనానికి రెడీ అవ్వమన్నావు, సరేనన్నాను. ఇప్పుడు ఇంత దూరం వచ్చాక. అబ్బా,
ఇంతవరకు జరిగిందేదో జరిగింది. ఇక మీదట ఏమి జరగకూడదని చెప్తున్నాను. కారణం ఏంటి మమ్మీ? అతని జాతకం మంచిది కాదట. 1 నెల రోజుల్లోగా శోభనం పెడితే అతనికి ప్రాణగండం ఉందట. అలా అని ఎవరన్నారు? నేను. ఏమిటే ఆరాలు తీస్తున్నా వారాలు? అలా అని ఓ పెద్ద పంతులు గారు చెప్పారు. రాణి పిలుస్తున్నాడు మమ్మీ. ఏమిటి అలా గింజుకుంటున్నావు? డార్లింగ్ పాపం నేను దగ్గర లేకపోతే తను ఉండలేడు మమ్మీ. ఉండలేకపోతే ఊరేసుకుని చావని. ఏం చెత్తగారు, మంచి మూడ్ లో ఉండగా నా మిస్సెస్ ని పిలిచి ఉరులు చావడాలు అంటున్నారేంటి? నేనంటున్నది ఊర్లో చావడాల గురించి కాదు, మా అమ్మాయి కూరలో పావడాల గురించి. నిజం చెప్పకుండా ఈ డ్రామాలు ఏమిటి మమ్మీ? వివేక్ 1 నెల రోజుల దాకా మన శోభనం జరగకూడదని, జరిగితే నీకు ప్రమాదం అని ఎవరో పంతులు గారు చెప్పారట. ఎవడా పంతులు? గొంతు నిలువు చంపేస్తా. అయినా పెళ్లికి లేని ముహూర్తం శోభనానికి దేనికట? అదేమిటి అలా అంటారు? ఏ శుభకార్యానికైనా మంచి ముహూర్తం ఉండాలి కదా. ఆ, నేను కూడా మంచి ముహూర్తం చూసే పెళ్లి శోభనం చేసుకున్నాను. కానీ మా ఆవిడ నాతో కలిసి లేదే. అయితే ఇప్పుడు వివేక్ మమ్మీ మీతో ఉంటోలేదు అంకుల్? ఏయ్ రాణి, మా డాడ్ మాట్లాడేది మా మమ్మీ గురించి కాదు, ఆయన వదిలేసిన మొదటి భార్య గురించి. ఆవిడ అంత డేంజరస్ లేడీయా ఓ వివేక్? డేంజరస్ అని నెమ్మదిగా అడుగుతున్నావేంటి? షీస్ అ డెవిల్. తప్పు బాబు, ఎంతైనా ఆవిడ నీకు తల్లి లాంటిది కదా. సాటి ఆడది కాబట్టి మీరు ఇలా రియాక్ట్ అవుతున్నారు అనుకుంటాను. అది కాదు బాబు, ఆవిడ నిన్ని బాధలు పెట్టుండకపోతే కట్టుకున్న భర్తను అలా వదిలేసి ఉంటుంది. మీరెన్నైనా చెప్పండి, ఆవిడ ఖచ్చితంగా గయ్యాలి మహంకాళి. Stop it! బాబు వివేక్, ఇప్పుడు రంభలాంటి నీ పెళ్ళాన్ని పక్కనుంచుకుని ఎప్పుడో నన్ను వదిలేసిన నా పెళ్ళాన్ని గురించి ఆలోచించడం అనవసరం, వేస్ట్. ఏమంటారు ప్రమీలాదేవి గారు? చూడండి, ఇప్పుడు మీరిద్దరూ కలిసి కాపురం చేయటం వల్ల వచ్చే ప్రమాదం లేదు, పేడ తట్టలేదు. మీకోసం సినిమా టికెట్లు తీసుకొచ్చాను. హ్యాపీగా సినిమా చూసి సంతోషంగా అలా అలా తిరిగిరండి. మంచి బట్టలు వేసుకెళ్ళండి. థ్యాంక్ యూ. కమ్ ఆన్ డార్లింగ్. రాణి, వెళ్ళనివ్వండి ప్రమీలాదేవి గారు. అన్నీ వదులుకుని ఉండటానికి వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు కదా. అందరూ కలిసి నా ప్రాణాలు తీసేస్తున్నారు. వద్దులు. ఇంటికి వెళ్దాం మాదా. మా అమ్మ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూడటం కాదు, వరస కాని వాడితో నువ్వెక్కడ సరసాలాడుతున్నావు అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మనం అనుకున్నట్టు పెళ్లి జరిగిపోయింది కదా, ఇంకా ఎందుకు ఈ వేషం? మా మమ్మీకి అంతా చెప్పేద్దాం మాదా. వద్దు రాణి, ముందు మీ అమ్మ నన్నుగా ఒప్పుకోవాలి. ఏంటి చెల్లమ్మా, ఏంటి హడాడుగు తిరుగుతున్నావు? అన్నయ్య, రాణి సినిమాకి వెళ్ళింది కదా, 11 అవుతోంది, ఇంకా ఇంటికి రాలేదు. కుర్రకారు కదా, సినిమా అయ్యాక ఏ హోటల్గా వెళ్ళుంటారు. అవునవును, అన్నగారు చెప్పినట్టుగా ఎక్కడో ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు. అదేంటండి, వాళ్ళు భోజనానికి వస్తున్నారని గారెలు కోడి కూర రెడీ చేస్తున్నాను. వదినా, గారెలు అబ్బాయి వాళ్ళు వచ్చాక వేడివేడిగా చేయనా ఇప్పుడే చేసేనా? నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యమ్మా. మా వాడు ఆ రూమ్ ఖాళీ చేసినట్లేదు. బహుశా సినిమా అయిన తర్వాత అటు నుంచి అట్టే వెళ్ళి ఉంటారేమో. అయితే ఈ రాత్రికి వాళ్ళిద్దరూ ఆ హోటల్ రూమ్ లోనే ఉంటారా? అన్నయ్య, అబే నేనే వాళ్ళదమ్మా, అన్నగారు ఏదో చెబుతుంటేను. ఒకసారి ఆ హోటల్ ఫోన్ చేయి. తొందరగా చేయండి. ఎంత కొత్త మొగుడు పిల్లాలైనా ముహూర్తం లేకుండా శోభనం చేస్తే వంశానికి అరిష్టం. సరోజా, వెళ్ళి నీ పని చూసుకో. పానంటే గుర్తొచ్చింది వదినా. అల్లుడి గారికి గారెలు గట్టిగా ఉంటే ఇష్టమా మెత్తగా ఉంటే ఇష్టమా మీకేమైనా తెలుసా? అబ్బా, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. సరే చూడమ్మా, ఏంటి బావగారు? రాణికి ఏది ఇష్టమైతే అది చేయమ్మా. ఎందుకంటే ఈ మధ్య మావాడు కూడా రాణికి ఏది ఇష్టమైతే అది చేస్తున్నాడమ్మా. వాళ్ళిద్దరూ అలా కలిసిపోయారమ్మా. అలాగేనండి. ఎంగేజ్ అండి. ఎవరు పోనా మన వాళ్ళ? అన్నగారు కరెక్ట్ గా టైం చూసి జోకేస్తారు. చిలిపి. మమ్మీ, రాణి వచ్చేసావమ్మా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటమ్మా, ఏమైంది? ఏం చెప్పమంటారు అంకుల్? వివేక్ దంచేశాడు. నిజంగా? అవును అంకుల్, మేము సినిమా నుంచి తిరిగి వస్తుంటే రోడ్డు మీద మాధవ్ ఎదురై మమ్మల్ని ఆపి పిచ్చి పిచ్చిగా వాగాడు. దాంతో వివేక్ రెచ్చిపోయి తుక్కు రేకొట్టేశాడు. అమ్మయ్యా. ఆంటీ, ఓ ఆంటీ, రాణి చాలా చిలిపి. సినిమా చూస్తున్నంత సేపు రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడల్లా అబ్బో నన్ను చంపేసింది అనుకోండి. నేనా? నువ్వేగా మన తొడపసం పెట్టి. ఏయ్, చూసారా ఎంత అబద్ధాలు ఆడేస్తుందో. తనే నన్ను గిల్లి గిచ్చి అబ్బబ్బబ్బ నానాలని చేసేసింది అనుకోండి. సరే సరే, భోజనానికి రండి. బాబు, అమ్మాయికి నీకు భోజన గదిలోకి పంపడం మాతో పాటే తింటారా? సరోజా, అందరం కలిసి భోజనం చేయాలిగా ఇంతసేపు వెయిట్ చేసింది. అవును. ఓకే ఓకే ఓకే, ఆంటీ చెప్పినట్టు చేద్దాం. ఆంటీ 2 నిమిషాలు స్నానం చేసి వస్తాను. కమాన్ రాణి, వీపు రుద్దుదు గాని. కమాన్.
పూర్తి చేసుకుందామా. రాణి రాణి నీకు ఆచిన్ రాణి కావాలనుకుంటాను. నీకెలా తెలుసు? ఇదిగో. రాణి నీకెన్నిసార్లు చెప్పాను నాకు చెప్పకుండా గదిలోకి రావద్దని. అది కాదు మమ్మీ. ఆంటీ, రాణిని నేనే ప్యాకాజానికి రమ్మన్నాను. అయినా మా గదిలోకి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి మీరెవరు? నేను రాణికి జన్మనిచ్చిన తల్లిని. నాకు పిల్లనిచ్చిన అత్తగారు కూడా. కాబట్టే సాంప్రదాయానికి విరుద్ధంగా ఒకే గదిలో ఉండడం మా పద్ధతి కాదని చెప్తున్నాను. సారీ ఆంటీ, మీరే ఉద్దేశంతో మా ఫ్యామిలీ లైఫ్ అడ్డుపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు హెచ్చరిస్తే సరే అంటానికి నేను మీ ఫ్యాక్టరీ ఎంప్లాయీని కాదు, చట్టబద్ధంగా రాణిని పెళ్లి చేసుకున్నవాణ్ణి. అందుకే రాణి మీద సర్వాధికారం ఉన్న భర్తగా రేపే రాణిని తీసుకుని దుబాయ్ వెళ్ళిపోతున్నాను. ఏమిటి ఈవేళ ఎప్పుడు వచ్చావు? నిద్ర పట్టడం లేదా? నాకు నిద్ర పట్టకుండా చేయాలనేగా మీ ప్రయత్నం. నేనేం చేశాను? నా గుండెల్లో మంట పెట్టి నా మనసుని క్షోభ పెట్టి నా జీవితంతో ఆడుకుంటూ ఇంకా ఏం చేశాను అడుగుతున్నారా? ఆగిపోయారే, ఇంకా ఆడవండి. చిచ్చి, కన్న కూతురు జీవితం కళ్ళ ముందే నాశనం అయిపోతుంటే ఎలా చూస్తూ ఊరుకోగలుగుతున్నారండి? రాణిని నా కూతురని చెప్పగలుగుతున్నావు గాని నేను నీ మొగుడని ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? ఆ, చూడండి, మీరు పరిస్థితిని అర్థం చేసుకోకపోతే అందరికీ మహాపాతకం చుట్టుకుని మీతో పాటే మీ పిల్లలు కూడా అన్యాయం అయిపోతారు. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటావు? నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఘోరాన్ని జరగనివ్వను. నేనే వెళ్ళి నా కూతుర్ని పెళ్లి చేసుకోబాబని ఆ మాధవని అడుగుతాను. ఒకసారి పెళ్ళైన నీ కూతుర్ని ఆ మాధవ్ ఎలా చేసుకుంటాడు? చేసుకునేలా చేస్తాను కోటేశ్వరరావు గారు. అతన్ని బతిమాలతాను, భంగపడతాను, అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటాను. నా ఆస్తి మొత్తం రాసిచ్చైనా మాధవతోనే నా కూతురు పెళ్లి జరిపిస్తాను. చూస్తారా? అసలే మీ అక్క ఒట్టి మనిషి కూడా కాదు. బావా, ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఏమిటే విశేషం? మాధవ్తో నా పెళ్లికి మమ్మీ ఒప్పుకుంది. నిజంగా? అవునక్క, మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బావా. లోపలికి రావచ్చా? రాదగ్గ చోటని మీకు అనిపిస్తే రానివ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. మీరింకా గతాన్ని మర్చిపోలేదనుకుంటాను. మన మధ్య ఒక గతం ఉందని ఇంకా గుర్తుంచుకున్నారే. మీరిలా దేపి పొడుస్తున్నది ఒకనాడు నేను చేసిన అవమానాన్ని మర్చిపోలేకేనని నేను ఊహించగలను. మరి అంత ఊహించగలిగిన మీరు నా ఇంటికి ఇంత నిబ్బరంగా ఎలా రాగలిగారు? ఒక ఆడపిల్ల తల్లిగా మీరు అంగీకరిస్తే కాబోయే వియ్యపురాలిగా. బియ్యపురాలుగానా? ఆ రోజు 10 మందిలో ఏమన్నారు? సాటి స్త్రీగానే కాకుండా ఒక మామూలు ఆడదానిగా కూడా మీ ముందు నిలబడే అర్హత లేదన్నారే. మా మాట అబద్ధం, మా మనసు అబద్ధం, మా బ్రతుకులే అబద్ధం అని చెప్పారే. ఇప్పుడు ఉన్నట్టుండి నేను అంత అర్హురాలనైపోయానా? అర్హతల్ని నిర్ణయించేది డబ్బే అయితే ఇప్పటికీ నేనే మీకంటే ఉన్నదాన్ని సుమిత్రాదేవి గారు. కానీ ఒక్క మాట, ఆ రోజు మిమ్మల్ని నేను అవమానించింది కూడా అబద్ధాలు చెప్పి మభ్య పెట్టారనే తప్ప ఆస్తిపాస్తులు తక్కువే ఆయన కాదు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి జరిపించడం తప్పు కాదనే ఆలోచనతో నేను తొందరపడిన మాట నిజమే. కానీ మీరు మాత్రం నా దగ్గర అన్ని నిజాలే చెప్పారా? మీకు పెద్ద కూతురుందని, ప్రేమించిన నేరానికి మెడ పట్టుకుని ఇంట్లోంచి బయటికి గెంటేశారన్న నిజాన్ని చెప్పకుండా ఒక్కతే కూతురన్నారు. అది అబద్ధం కాదా? కట్టుకున్న వాడితో కలిసి కాపురం చేస్తున్నట్టు కబుర్లు చెప్పారు. అది అబద్ధం కాదా? అవకాశం వచ్చింది కదా అని మీరెన్నైనా అడగొచ్చు. కానీ అబద్ధం వేరు, మోసం వేరు. ఆ రెండిటికి చాలా తేడా ఉంది సుమిత్రాదేవి గారు. మేము చేసింది మోసమే అనిపిస్తే మీరు రోషం చంపుకుని మా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి దిగి వచ్చాను, కానీ దిగజారి మాత్రం రాలేదు సుమిత్రాదేవి గారు. చూడండి, మీరు అంగీకరిస్తే ఒక ఆడపిల్ల తల్లిగా మీతో వేయమందాలనొచ్చాను. ఏ చేత్తో అయితే తాంబూలం పళ్ళాలు విసిరేశాను, అదే చేత్తో మాధవ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
సాటి ఆడదానిగా నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. రాణిని నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి మాధవ్ తరఫున నేను మీకు హామీ ఇస్తున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్. పెళ్లి కాని కూతురు కోసం అబ్బాయిల్ని వెతికే తల్లుల్ని చూశానే కాని ఆల్రెడీ పెళ్లైన కూతురికి మొగుణ్ణి వెతికే తల్లిని నిన్నే చూస్తున్నాను. శ్రీ శ్రీ శ్రీమతి ప్రమీలాదేవి గారు, నువ్విక్కడ నీ కూతురికి నాకు శోభనం జరగకుండా నువ్వు అడ్డం పడుతున్నప్పుడే ఇలాంటిదేదో చేస్తావని ఊహించాను. అందుకే నిన్ను కంట కనిపెట్టాలని ఇక్కడికొచ్చాను. నువ్వు కనిపెట్టినా కనిపెట్టకపోయినా నా నిర్ణయం మారదు. మాధవ్తో రాణి పెళ్లి జరిపించి తీరుతాను. అంటే చట్టం దృష్టిలో నేరం చేయబోతున్నారన్నమాట. ఏమిట్రా నీ బోడి చట్టం? ఆ కాగితాల మీద సంతకం పెట్టినంత మాత్రాన పెళ్ళైపోతుందా? పెళ్ళంటే ఎన్ని కావాలి? బాజాలు కావాలి, భజంత్రీలు కావాలి, తాళిబొట్టు కావాలి, తలంబరాలు కావాలి. బాగా చెప్పారు. ఒరేయ్, ఇక ఆపరా నీ కొంటితనం. మీ కాబోయే అత్తగారు పూర్తిగా మారిపోయింది. ఇంకా ఎందుకురా ఈ వేషాలు గెడ్డాలు? తీరే అవునమ్మా, దుబాయి లేదు, బొంబాయి లేదు. ఇన్నాళ్ళు నా మనవడు నీ భర్త సాయంతోనే ఇంత నాటకం ఆడాడు. అవును చెల్లెమ్మ, చిన్నప్పటి నుంచి మేము ముగ్గురం ప్రాణ స్నేహితులం. వీడి ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశాం. నిన్ను మోసం చేయాలని కాదు ప్రమేల, నీ మాటే కరెక్ట్ అని, నీ నమ్మకాలే గొప్పవని భావించే నిన్ను మా మధ్యకి రప్పించాలని, ఆ ప్రయత్నంలో రాణిని మాధవుని ఒకటిగా చేయాలని నేను జోక్యం చేసుకున్నాను. అసలు నీ పంతం నీదే కాని ఎంతటి కిరాతకుడైనా భార్యను లొంగ తీసుకోవడానికి అన్నా చెల్లెళ్లతో కాపురం చేయిస్తాడని ఒక్క క్షణమైనా ఆలోచించావా? నువ్వు నా ఆవేదన అర్థం చేసుకోలేదు ప్రమేల. కాబట్టే 18 ఏళ్ల క్రితం నన్ను అనుమానించి అవమానించి ఇంటి నుంచి బయటకు పంపేసిన ప్రమేల్లాగా ఇంకా ఆలోచిస్తున్నా. ఆగు ప్రమేల, ఇప్పటికైనా నిజాన్ని గ్రహించి రాణిని ఆశీర్వదిస్తే తల్లిగా నీకు చిన్న కూతురైనా మిగులుతుంది. లేదంటే నీ పెద్ద కూతురులాగే రాణి కూడా నీకు దూరం అవుతుంది. అప్పుడు నీకుగా ఎవ్వరూ మిగలదు, నీకు నువ్వు తప్ప. అసలు నీ పంతం నీదే కాని ఎంతటి కిరాతకుడైనా భార్యను లొంగ తీసుకోవడానికి అన్నా చెల్లెళ్లతో కాపురం చేయిస్తాడని ఒక్క క్షణమైనా ఆలోచించావా? ఇప్పటికైనా నిజాన్ని గ్రహించి రాణిని ఆశీర్వదిస్తే తల్లిగా నీకు చిన్న కూతురైనా మిగులుతుంది. లేదంటే నీ పెద్ద కూతురులాగే రాణి కూడా నీకు దూరం అవుతుంది. అప్పుడు నీకుగా ఎవ్వరూ మిగలదు, నీకు నువ్వు తప్ప. అతయ్య, మా నాన్న రాణిని మాధవిని కాళ్ళు ఎక్కించుకొని దయ్యాల బంగ్లా తీసుకెళ్ళిపోయాడు. రాణిని మా అన్నయ్యకి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేస్తానట. అక్క కాదు, పక్కనున్న ట్యాప్ చూడు, అందులోంచి వచ్చేది మున్సిపాలిటీ నీళ్లు కాదు, పెట్రోలు. మర్యాదగా మా వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో, లేకపోతే ఒక కగ్గిపుల్లతో కడుపులో ఉన్న బిడ్డతో సహా మీ అక్క సజీవదానం అయిపోతుంది. పెళ్ళైన ఆడపిల్లని మళ్ళీ పెళ్లి చేసుకోమడానికి నీకు సిగ్గులేదు? లేదు. ఎంతకీ నువ్వు మాట్లాడేది మీ రిజిస్టర్ మ్యారేజ్ గురించేనా? పిచ్చిదానా, రిజిస్టర్ మేనేజ్ చేసి ఎప్పుడో కాగితాలు తీసుకొచ్చానే, ఇదిగో నీకు చూపించి చించేద్దామని తీసుకొచ్చా. చూసావు కదా, తాళి కట్టించు. నువ్వు కాదు కూడదు అంటే మెళ్ళొంచి తాళి కట్టించగలను, అని నువ్వు అయినంటి ఆడపిల్లవి నా ఇంటికి కోళ్ళగా రాబోతున్నావు. అందుకని నువ్వు పెళ్లి పీటల మీద లక్షణంగా కూర్చుని సిగ్గుపడుతూ తాళి కట్టించుకోవాలని నా కోరిక. అయితే ఒప్పుకున్నట్టనా? వద్దు రాణి, ఆ దుర్మార్గుల మాట విని నా కోసం నీ జీవితాన్ని బలి చేసుకోవద్దు. ఇంకేం రాని, ఇక్కడ అంది కానీ రా. మంత్రులు గారు, చదివిన మంత్రాలు చాలు, ముందు తాళి కట్టించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం మాంగళ్యం తంతునానే నమః. అదిగోనండి, చూడరా. Oh!
కడుపుతో ఉన్న కూతుర్ని కాపాడుకోవడానికి కడుపు తీపితో వచ్చావా చెల్లమ్మ? ఓకే, మేకతో పాటు పుల్ని కూడా ఫినిష్ చేసేస్తా. ఇన్స్పెక్టర్ గారు పైన నల్ల కోట్ వేసుకుంటాడు, కోపరిచండి. వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఇదే పట్టుకోండి, తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి, వెళ్ళండి. జాయిజ్ పెట్టి ఇన్స్పెక్టర్ గారు తీసుకెళ్ళండి, ఉరేసేయండి. ఆడేసుకోండి, నాకే వస్తుంది. ఈ గురించి చెప్పాల్సిన చాలా ఉన్నాయి పోలీసు వాళ్ళతోటి. వెళ్తాను గురు. ఒరే నాయన, మాధవ్. దెబ్బలన్నీ ఏమిట్రా? ఏం కాలేదు నానమ్మ, పదండి. చూడు రాణి, ఎప్పటికైనా మీ అమ్మా నాన్న కలిసిన తర్వాతనే మన పెళ్లి. పదండి. హలో అల్లుడు, నేనే అనుకుంటే నాకంటే జగమండిలా ఉన్నావే. ఉన్న పడంగా కన్యాదానం అంటే ఎలాగయ్యా? ముహూర్తం చూడాలి కదా. పెద్ద మైక్ సీమంతం, చిన్న మైక్ పెళ్లి ఒకే ముహూర్తంలో జరిపిస్తాను, సరేనా? రావయ్యా అల్లుడు. అదిగో అదిగో మళ్ళీ జరిపిస్తాను అంటున్నారు అన్నయ్య గారిని కలుపుకోకుండా. సరే, అలాగే జరిపిస్తాము. మాట్లాడేమిటండి? ఇదిగో చూసేవాళ్ళు మీ అత్తయ్య డొక్కలో పడుస్తుంది. ఓ అంతే కదా, అదే మీ అమ్మాయి అయితే ఎక్కడ పొడిచేదో తెలుసు.